వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక రెసిపీ అనేది డైట్ రెసిపీ అనేది చూపిస్తానండి. మనం రోజు ఏంటి అంటే ఒక డ్రింక్ అయితే తీసుకుంటాం కదా! ఒక జ్యూస్ అనేది. ఇప్పుడైతే జ్యూస్ కాదండి. ఈరోజు వచ్చేసి 2 ఎగ్స్ తీసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ కూడా వేసేసుకోండి. ఇక్కడొచ్చేసి నేను చాలా చిన్న బౌల్ తీసుకున్నాను. మిక్సింగ్ చేయడానికి నాకు కుదరలేదు. సో, బౌల్ అయితే షిఫ్ట్ చేసేసాను. ఇందులోకొచ్చేసి పాలకూర ఉంటుంది గదా! ఒక కట్ట లేదా కొంచెం ఒక పాలకూరని తీసుకొని బాగా బీట్ చేసేయండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్‌తో చేసేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. దీన్నైతే తీసుకొనెళ్ళిపోయి దీంట్లోనే మీకు ఉప్పు అనేది సరిపోయిందా, పెప్పర్ అనేది సరిపోయిందా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొనైతే మనం దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవాలి. రోజు జ్యూస్ టైంకి తీసుకుంటాం కదా! 9:00కి ఆ టైంకనైతే ఈరోజైతే ఇదుంటుంది. దీన్నైతే మనం ఆమ్లెట్‌లా వేసుకోండి. ఆమ్లెట్‌లా వస్తే ఆమ్లెట్‌లా చేసుకోండి. మాకు ఆమ్లెట్‌లా చేసుకోవడం రాదు అంటే గనక నార్మల్‌గా ఫ్రైలాగా ఇలా కలిపేసేసుకొని ఇలా తినేసేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది. 9:00కి ఫినిష్ చేసేయాలి. ఇంకా 11:30కి వచ్చేసైతే మనం ఈరోజు కిచిడీ చేసుకుంటున్నాము. అది కూడా మిల్లెట్స్‌తో చేసుకుంటున్నాము. మీరు ఈ మిల్లెట్స్ బదులు ఎనీ రెడ్ రైస్, బ్లాక్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే బాస్మతి రైస్ కంటే కూడా ఈ మిల్లెట్స్‌తో అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. ఇక్కడైతే కినోవా రైస్ తీసుకుంటున్నాను. కినోవా తీసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్‌లో హాఫ్ తీసుకున్నాను. ఇందులోకొచ్చేసి మనం ఒక కొంచెం ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లోకైతే ఇందాక వెజిటబుల్స్ అన్నీ చూపిచ్చాను కదా! ఆనియన్, క్యారెట్, టమాటో, ఇంకా క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇంక వచ్చేసేసి పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నీ సెపరేట్‌గా కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్‌లో కూడా కట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. కానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా అనిపించింది నాకైతే. నేను తినేటప్పుడైతే చాలా ఎంజాయ్ చేశా. వేడి వేడిగా తింటే ఇంకా చాలా బావుంది. చల్లారిపోయిన దానికంటే కూడా. ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకొంచెం పెప్పర్ కూడా వేసుకోండి. దీంట్లోనే మీకు కుదిరితే కరివేపాకు కొంచెం, కొత్తిమీర మర్చిపోవద్దు. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. నేనిక్కడ చూపించడం మర్చిపోయినట్టున్నాను. ఇంకా వచ్చేసి ఇంకేమేసుకోవాలి అంటే గనక నెయ్యి ఉంటుంది గదా! ఆవు నెయ్యి నేను చెప్పాను గదా! ఆవు నెయ్యిని కూడా వేసుకోండండి. చాలా అంటే చాలా హెల్తీ అనమాట. లేదు మాకు నెయ్యి ఏమి అవసరం లేదు. మేము ఇలానే తినగలము అనుకుంటే నెయ్యి స్కిప్ చేయొచ్చు. అదేమి కంపల్సరీ వేసుకోవాలనైతే ఏం లేదు. పెప్పర్ గూడా మీకు తగ్గిన కారానికి తగ్గట్టు వేసుకోండి. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇవన్నీ ముక్కలు మునిగేదాకా అనేది వాటర్ అయితే వేసేసుకోండి. ఖచ్చితంగా మీరైతే కొత్తిమీర, కరివేపాకయితే మర్చిపోవద్దు. మీ దగ్గర ఎక్కువుంటే ఎక్కువేసుకోండి. నా దగ్గరైతే చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పి తక్కువున్నదే యేసుకొని మరి చూపిస్తున్నాను మీకు. కంపల్సరీ అయితే ఎక్కువైతే యేసేసుకొని దీన్నైతే ఒక 5-6 విజిల్స్ లేదా మీకు అర్థమవ్వాలంటే అది ఉడికేంత వరకు విజిల్స్ అనేది పెట్టేసేసుకొని ఉడికిపోయిన తర్వాత వేడి వేడిగా 11:30కి అయితే మన లంచ్ అయితే తినేయాలండి. ఈరోజు లంచ్‌లోకైతే ఇదేననమాట. దీంట్లోకి సైడ్ డిష్‌గా మీరింకేం పెట్టుకోవద్దు. నేనైతే దీనికి సలాడ్ కూడా చెప్తాను. దీంట్లోనే కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. నేనైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారయితే స్టవ్ మీదయితే పెట్టేసేసుకోండి. మన కిచిడి అనేది రెడీ అయిపోతా ఉంటది ఈలోపు. నేనైతే మీకు సలాడ్ అనేది కూడా చెప్తాను. మనకి ఈ టైంలో టైమింగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఇప్పుడైతే ఒక మంచి సలాడ్ చూపిస్తాను. ఇది ఉట్టి పెరిగేనండి. పెరుగునైతే ఒక కొంచెం తీసుకొని దాన్నైతే బాగా విస్క్ చేసుకుంటున్నాననమాట. బాగా కలిపేసుకుంటున్నా. అంటే గడ్డలు లేకోకుండా మొత్తం కలిపేసుకొని ఇందులోకి కొంచెం పెప్పర్ వేసుకుందాము. పెప్పర్‌తో పాటు ఇంకొంచెం సాల్ట్ ఏసుకుందామండి. ఎక్కువేం అవసరం లేదు. కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఇంకా ఇందులోనే జీలకర్ర పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంటది గదా! లేదు వేయించిందైనా పర్వాలేదు, వేయించిందైనా పర్వాలేదు. ఏదైనా జీలకర్ర పొడైతే వేసుకోండి కొంచెం. 2 మొత్తం మిక్స్ చేసేసుకోండి ఒకసారి. బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కుకుంబర్ ఉంటుంది గదా! కుకుంబర్‌ని కట్ చేసేసుకొని దాని మీద ఉన్న పీల్ అంతా తీసేసి, తొక్కంతా తీసేసి, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి మనం.
మన సలాడ్ అయితే ఈరోజు ఇదే. ఇప్పుడైతే కుకుంబర్ అనేది కట్ చేసేసాను. తీసుకొస్తాననమాట. ఈ సైజు క్యూబ్స్‌లా గాకుండా చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసేసుకొని కుకుంబర్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన పెరుగనేది మొత్తం మన కుకుంబర్‌కి పట్టేసేలాగా అనేది మనం చేసుకొని, ఈరోజు మన లంచ్‌లోకి సలాడ్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలనమాట. రోజు నార్మల్‌గా క్యారెట్, కుకుంబర్ తీసుకుంటాంగా అలా కాకుండా ఇలా కీరా రైతా సలాడ్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఈరోజు మన లంచ్ బాక్స్ వచ్చేసి అదే లంచ్ ప్లేట్ వచ్చేసి చూపిస్తాను రండి. ఇగోండి ఇక్కడ కినోవా రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. సూపీగా. ఇలానే వండుకోవాలండి. గట్టిగా చేసుకోవద్దు. బాగోదు. ఇలానే సూపీగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. దీంట్లోకి మనం కీర, ఇంకా పెరుగు కలిపి మనమైతే ఇందాక చేసుకున్నాం గదా! అది గూడా అయితే కాంబినేషన్‌గా పెట్టేసేసుకొని లంచ్ వచ్చేసి 11:30 కల్లా అయితే ఫినిష్ చేసేయండి. మీకు కుదరకపోతే 12 లోపే ఫినిష్ అయితే చేసేయండి. మధ్యలో ఆకలేస్తే ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి 2 ఇడ్లీ, ఇంకా బీరకాయ కర్రీ అండి ఇదొచ్చేసి. హ్మ్. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.